जय अचल सद्गुरु प्रभु महाराज को जय। श्री शिवराम दीक्षित श्री दक्षिणामूर्ति समारंभम श्री शिवराम दीक्षित मध्यमं श्री बुरहानार्य पर्यंतं वंदे श्री गुरु परंपरा वंदे श्री सत्ययाख्य गुरु परंपरा। ओम श्री गुरुभ्यो नमः। ఈరోజు అమ్మగారిది షష్టమ వార్షిక ఆరాధన సందర్భంగా భక్తులు అందరూ వచ్చి ఈరోజు జరిగిన కార్యక్రమాలని దిగ్విజయం చేశారు. అదేవిధంగా మనకి ఈరోజు గురువులు కూడా మనకు గురు శిష్య సంబంధం గురించి కానీ మన పరంపర గురించి కానీ మనము నేర్చుకుంటున్న జ్ఞానము మనకు బోధించిన గురువులు ఏ విధంగా నడుచుకున్నారు, మనం ఏ విధంగా వాళ్ళని ఆచరణలోకి మనం వెళ్ళాలి అన్న దాని మీద మనకి గురువులు మనకి బోధించడం జరిగింది. అయితే మనము ఈ సంప్రదాయంలో ఉన్నాం కాబట్టి మనం ఏ విధంగా ఉండాలి ఫస్ట్ అది మనం తెలుసుకోవాలి. స్వార్థంగా ఉండాలా, నిస్వార్థంగా ఉండాలా, ఏ విధంగా సేవ చేయాలి, లేదా బద్ధకంగా ఉండాలా అని చూస్తే ఇప్పుడు ఫస్ట్ మనకి బద్ధకం అన్నది వదలాలి. ఫస్ట్ బద్ధకం వదిలితేనే కదా మనం అనుకున్నది బద్ధకం అన్నది మనకు వదిలితేనే కదా మన టార్గెట్ రీచ్ అయ్యేది. మరి మనం బద్ధకంగా ఉన్నామనుకోండి ముందుకు వెళ్ళలేం. కానీ దాన్ని వదిలించుకోవాలి ఫస్ట్. అది జస్ట్ ఒక ఉపమానం ఏంటంటే, కొన్ని పక్షులు హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. తర్వాత వింటర్ సీజను స్టార్ట్ అవ్వగానే ఆ పక్షులు మళ్ళా వేరే దగ్గరికి, అంటే ఎక్కడైతే వర్షాలు పడతాయో, ఎక్కడైతే వేడి ప్రదేశం ఉంటుందో అక్కడికి వలస వెళ్తాయి. అయితే ఆ రోజు రాత్రి పక్షులన్నీ మాట్లాడుకున్నాయి, ఇంకా రేపటి నుంచి వింటర్ స్టార్ట్ అవుతుంది, అంటే చలికాలం స్టార్ట్ అవుతుంది, మంచు కురుస్తుంది, మనం అందరం తెల్లవారుజామునే లేచి అందరం వేరే ఎక్కడైతే ఉష్ణం ఉన్న ఏరియా ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడికి వెళ్దామని చెప్పేసి అందరూ మాట్లాడుకొని పడుకుంటాయి. అయితే అన్ని తెల్లవారుజామునే లేచిపోయి అన్నీ రెడీ అయ్యి బయలుదేరుతాయి. ఎక్కడ ఉష్ణం ఎక్కడ ఉందో, అంటే వర్షాలు పడే దగ్గర, వేడి ప్రదేశం ఉన్న దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాయి. అయితే దాంట్లో ఒక పక్షి మాత్రం నిద్రపోయి ఉంటుంది, వీళ్ళతో పాటు లేవలేకపోయింది. ఎందుకంటే అది లేచేటప్పటికీ అన్నీ వెళ్ళిపోయాయి. చూస్తే ఏవీ లేవు, ఇంకా అది ఒక్కటి ఎక్కడ వెళ్ళాలి, ఏ విధంగా ఎక్కడ ఇప్పుడు ఒక్కటైనా సరే అందరితో కలిసి అయితే మనం వెళ్ళగలుగుతాం, కానీ ఒక్కరు ఏ రూట్ అని వెళ్ళాలి, కాబట్టి వెళ్ళలేకపోయి అక్కడే ఆగిపోయింది. ఇంకా దానికి ఏమి దిక్కు తోచలేదు. నేను వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి? ఈ లోపల చలికాలం స్టార్ట్ అయిపోయింది, మంచు కురుస్తుంది, ఈ పక్షి ఎగరలేకపోతుంది. ఎగరలేక మంచు ఆ రెక్కలకి మంచు పట్టుకొని అక్కడే పడిపోతుంది, ఐస్లోనే పడిపోతుంది, చుట్టూ ఐస్ ఫామ్ అయిపోతుంది. ఇంకా అది వెళ్ళలేక అట్లనే ఎగురుకుంటా ఒక దగ్గరికి వచ్చినా కానీ పడిపోయింది. పడిపోతే అదే ఏరియాల్లో ఆవు వెళ్తూ, కొన్ని ఆవులు ఆ ఏరియాకి వెళ్తున్నాయి. వెళ్ళే టైంలో అది ఎక్కడైతే పక్షి పడిపోయి ఉందో దాని మీద ఆవు పేడ వేసింది. పేడ వేయంగానే దానికి వెచ్చదనం తగిలింది. ఓ, నాకు ఇప్పుడు వెచ్చదనం వచ్చింది, ఇంకా నాకు భయం లేదు, నన్ను ఎవరో కాపాడారు,
కాబట్టి ఇంక నేను వెచ్చదనంలోనే ఉండొచ్చు అని చెప్పేసి అనుకొని చిన్నగా ఒక ముక్కుతోటి ఆ పేడని ఒక హోల్ పెడుతుంది, పెట్టి అరుస్తుంది అన్నమాట. సంతోషంగా అరుస్తుంది. అరిచినప్పుడు ఈ లోపల అటు నుంచి ఒక పిల్లి వస్తుంది. వచ్చి ఎక్కడో సౌండ్ వస్తుంది అని చెప్పేసి చూసి ఆ పేడలోకి వెళ్ళి వస్తుందని ఆ పేడని గెలికేస్తుంది. అది తీసేయంగానే పక్షి ఉంటుంది. ఇంకా పిల్లికి సంతోషం అయిపోయింది, ఈరోజు నాకు ఆహారం దొరికిందని. అది ఆ ఆహారం అయిపోయింది, పిల్లికి ఆహారం అయిపోయింది. అంటే దీంట్లో నీతి ఏంటంటే, మనం అనుకున్నది సాధించాలి అంటే బద్ధకం అన్నది వదలాలి. అదే వాటితో పాటు ఎదిగిన తెల్లవారుజామున లేచి ఉండి వాటితో పాటు వెళ్ళి ఉంటే ఇది బతికేది. కానీ ఆ బద్ధకంతో నిద్రతోటి ఇక్కడే ఉండిపోవడం వలన తను చేరాల్సిన గమ్యాన్ని చేరలేకపోయింది. ఆ విధంగా మనకు గురువులు ఏదైతే బోధిస్తున్నారో ఆ గమ్యాన్ని చేరాలంటే ముందు మన బద్ధకాన్ని వదలాలి. ఫస్ట్ మనము బద్ధకం వదిలితే ఆ గమ్యాన్ని చేరుకోవచ్చు, ఆచరణలోకి పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు గురు శిష్య సంబంధంలో శిష్యుడు ఏ విధంగా ఉంటాడు అంటే, మనకి మహాభారతంలో 13వ పర్వంలో అనుసానిక పర్వం అని చెప్పేసి ఒకటి ఉంది. అది మహాభారతంలో వస్తుంది, 13వ పర్వం. అనుసానిక పర్వం అంటే భీష్ముడు దుర్యోధనునికి ధర్మసూత్రాల్ని బోధిస్తాడనమాట. దాంట్లో ఈ పర్వంలోనే అది వస్తుంది. రాజ్యపాలన ఏ విధంగా చేయాలి, ధర్మబద్ధంగా ఏ విధంగా ఉండాలి, ఇది బోధిస్తూ అక్కడే విష్ణు సహస్రనామం కూడా బోధించడం జరిగింది అక్కడ. అయితే అక్కడ భీష్ముడు బోధించినప్పుడు ఒక ఉపమానం ఉంది. అక్కడ కూడా ఒక చిన్న కథ వస్తుంది. ఏంటంటే ఉపమన్యుడి కథ. ఉపమన్యుడు దౌమ్యుడు అని చెప్పేసి వాళ్ళ గురువు గారు. ఈ ఉపమన్యుడు అనే శిష్యుడు దౌమ్యుడు అనే గురువుగారి దగ్గర శిష్యునిగా ఉంటాడు. అయితే ఎప్పుడు శిష్యుడు గురువు దగ్గరే ఉంటే మరి ఎప్పుడు నా దగ్గరే ఉంటే ఎలాగా, కొంచెం ఇతనికి బయట కూడా తెలియాలి, లోకజ్ఞానం కూడా తెలియాలి. కాబట్టి గురువు ఏం చెప్తారంటే, పిలిచి నాయనా నువ్వు ఈరోజు నుంచి అడవికి వెళ్ళి ఆవుల్ని కాసుకుంటూ రావాలి, నేను చెప్పే వరకు నువ్వు ఆ పని చేయాలి అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆయన ఆ రోజు నుంచి అడవులకు వెళ్తాడు. శిష్యుడు అడవులకు వెళ్ళి ఆవుల్ని కాస్తూ వస్తూ ఉంటాడు. కానీ ఆ శిష్యుడు ఎంతో తేజోవంతంగా ఉంటాడు. కానీ రోజు మటుకు అడవికి వెళ్తూనే ఉంటాడు. మరి రోజు అడవికి వెళ్ళేవారు ఏ విధంగా ఉంటారు? ఈవినింగ్ రాగానే నీరసంగా ఉండిపోతారు. నీరసంగా ఉండడము, ఎలాగో యాక్టివ్గా ఉండలేరు. అయితే గురువుగారు రోజు గమనించారు, నువ్వు రోజు అడవికి వెళ్తున్నావు కదా, ఇంత తేజోవంతంగా నువ్వు ఏ విధంగా ఉన్నావు అని. అప్పుడు శిష్యుడు చెప్తాడు, గురువుగారు నేను అడవికి వెళ్ళినప్పుడు ఆవులు గడ్డి మేస్తూ ఉంటాయి, అదే టైంలో పక్కనున్న ఒక ఊరిలోకి వెళ్ళి నేను భిక్ష తీసుకొని వస్తున్నాను అని చెప్పేసి చెప్తాడు. అయితే మరి భిక్ష తీసుకొని నా దగ్గరికి వస్తున్నావు కదా, డైరెక్ట్ నాకే సమర్పిస్తున్నావు కదా, మరి నువ్వు ఇంత తేజోవంతంగా ఎలాగున్నావు అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు శిష్యుడు చెప్తాడు, గురువుగారు భిక్షకి వెళ్ళి ఫస్ట్ భిక్ష ఏదైతే వస్తుందో అది మీ గురించి నేను మీకు తీసుకొని వస్తున్నాను, రెండోసారి మళ్ళీ నేను భిక్షకి వెళ్తున్నాను, అది నేను సేవిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు గురువుగారు చెప్తారు, ఇది ధర్మం కాదు, ఒక శిష్యుడు ఒకసారే భిక్షాటనకి వెళ్ళాలి, ఒకసారే సేవించాలి,
నువ్వు రెండోసారి వెళ్ళావు అంటే ఇంకొక బ్రహ్మచారి భిక్షాటనకి వెళ్ళినప్పుడు అక్కడ దొరకదు కదా, కాబట్టి ఇది చెయ్యకూడదు, నువ్వు భిక్షాటన చేయకూడదు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు భిక్షకి వెళ్ళొద్దు అని. అలాగే గురువుగారు అని చెప్పేసి మళ్ళీ అడవులకి వెళ్తాడు, ఆవుల్ని కాస్తూ ఉంటాడు. అయినా కూడా భిక్ష మటుకు వెళ్ళడు. దొరికింది గురువుకి ఇస్తూ ఉంటాడు, కానీ ఈయన భిక్ష తీసుకోడు. అయినా కూడా ఎంతో తేజోవంతంగా ఉన్నాడు. మళ్ళా గురువు గారికి డౌట్ వస్తుంది, నువ్వు భిక్షాటన కూడా చేయట్లేదు, నాకే తెస్తున్నావు కదా, మరి నువ్వు ఏ విధంగా నువ్వు తేజోవంతంగా ఉన్నావు అంటే అప్పుడు శిష్యుడు చెప్తాడు, అడవికి ఆవుల్ని తీసుకెళ్తాను కదా, అక్కడ ఆవు పాలు తాగుతున్నాను అని చెప్తాడు. మరి నీవు ఆవు పాలు తాగితే మరి దూడలు తాగాలి, మరి అది దొంగతనం చేసినట్టు అవుతుంది కదా, దూడలకి వదిలేసి నువ్వెలా తాగుతావు, నువ్వు ఆవు పాలు తాగకూడదు అని చెప్తాడు. అప్పుడు శిష్యుడు సరే గురువుగారు నేను ఆవు పాలు తాగను అని చెప్పి మళ్ళీ యథాప్రకారంగా అడవికి వెళ్తూ ఉంటాడు. ఆవుల్ని మేపుకొని వస్తూ ఉంటాడు. అయినా కూడా తేజో మటుకు తగ్గలేదు, ఎంతో తేజంగా ఉన్నాడు. అయితే గురువుగారికి మళ్ళీ డౌట్ వచ్చింది, నువ్వు పాలు తాగట్లేదు, భిక్షాటన చేయట్లేదు, ఇంత తేజోవంతంగా నువ్వు ఎలాగున్నావు అంటే అప్పుడు చెప్తాడు, మీరు పాలు తాగద్దని చెప్పారు కాబట్టి నేను పాలు తాగట్లేదు, భిక్షాటన చేయట్లేదు. దూడ ఎప్పుడైతే పాలు తాగుద్దో తాగినప్పుడు నురగ వస్తుంది, నేను ఆ నురగని స్వీకరిస్తున్నాను అని చెప్తాడు. అయితే నీవు అది తాగే ఆహారాన్ని వదిలిపెట్టి నీకు ఇస్తున్నాయి అంటే నువ్వు అవి దూడ పాలు తాగేటప్పుడు నువ్వు చూస్తున్నావు, చూసినప్పుడు అవి ఏమనుకుంటున్నాయి, నీకు కూడా ఆహారం కావాలేమో అని అనుకొని జొల్లుగా అరుస్తున్నాయి, అవి నురుగు. అందుకని అవి ఆహారం తినకుండా నీకు పెడుతున్నాయి, మరి అది పాపం కదా, ఆ విధంగా చేయొచ్చునా అని చెప్పేసి చెప్తారు. గురువుగారు సరే గురువుగారు నేను ఇంకా అది కూడా తీసుకోను అని చెప్తాడు. భిక్షాటన లేదు, పాలు లేదు, ఇది లేదు, అయినా కూడా ఇతను తేజోవంతంగానే ఉన్నాడు. అయితే గురువుగారు చెప్తారు, ఈ 3 తప్ప ఇంకా నువ్వు ఏది సేవించకూడదు, అయినా నువ్వు అడవికి వెళ్ళి రావాలి, ఆవుల్ని తీసుకొని వెళ్ళాలి అని. అయితే ఇతనికి ఏం చేయాలి, ఆకలేస్తుంది. అయితే అడవిలో దొరికిన ఆకులు అలములు తింటూ ఒక జిల్లేడి ఆకుల్ని కూడా తిన్నాడు. తిన్నప్పుడు అతనికి కంటి చూపు పోయింది. మరి ఆవులతో పాటు వస్తూ దారి తప్పాడు. దారి తప్పి ఒక పెద్ద బావిలో పడిపోయాడు, నూతిలో పడిపోయాడు. అయినా ఆవులు మటుకు ఆశ్రమానికి వెళ్ళాయి. ఆవులు వెళ్ళాయి, మరి శిష్యుడు రాలేదు. గురువుగారు చూశారు, ఇంకా శిష్యుడు రాలేదు ఏంటి అని చెప్పి. అప్పుడు గురువుగారే శిష్యుణ్ణి ఎత్తుక్కుంటూ వెళ్ళారు. వెతుక్కుంటూ వెళ్తే ఒక దగ్గర నూతిలో పడి ఉన్నాడు శిష్యుడు. అయితే అప్పుడు గురువుగారు ఎక్కడున్నావయ్యా అంటే, నేను దీంట్లో పడిపోయినాను గురువుగారు, నేను ఆవులతో పాటే వస్తున్నాను, కాకపోతే నా కళ్ళు కనపడలేదు, దానివలన నేను ఈ నూతిలో పడ్డాను అని చెప్పి చెప్తారు. ఏం తిన్నావు అంటే, ఇట్లా నేను ఆకులు అవి తింటూ ఒక విష పదార్థానికి సంబంధించిన ఆకులు తిన్నాను, ఇట్లా జిల్లేడు ఆకులు అవి తిన్నాను, దానివలన నా కన్ను పోయింది అని చెప్పి చెప్తాడు. సరే గురువుగారు ఒక మంత్రం ఉపదేశించి, ఈ మంత్రాన్ని చదువు, అశ్విని దేవతల్ని ప్రత్యక్షం చేసుకో, వారు వచ్చి నీకు చూపిస్తారు అని చెప్పేసి గురువుగారు చెప్తారు. సరే అని చెప్పేసి అశ్విని దేవతల్ని ఈయన ప్రార్థిస్తాడు. ప్రార్థీయంగానే అశ్విని దేవతలు అంటే గురువు ఇచ్చిన మంత్రంతో అశ్విని దేవతల్ని ప్రార్థిస్తే మొత్తం దేవతలు వస్తారు. ఆ అశ్విని దేవతలు వచ్చి మంచి ఆహారాన్ని ఇస్తారనమాట. నువ్వు ఫస్ట్ ఈ ఆహారం తిను, ఈ ఆహారం తిన్న తర్వాత నీకు అప్పుడు చూపు వస్తుంది అంటే అప్పుడు ఆయన చెప్తారు, నేను ఈ ఆహారము తినను, ఎందుకంటే ఫస్ట్ ఏదైనా సరే మా గురువు గారికి సమర్పించిన తర్వాతనే నేను ఈ ఆహారాన్ని ముడతాను.
అప్పటి వరకు నేను ముట్టను అంటారు. అయితే దేవతలు ఏమంటారంటే, ఇంతకు ముందు కూడా ఇట్లనే ఒక శిష్యుడు ఇలాగే చేస్తే తిన్నాడు, ఏం కాదు తినొచ్చు అని చెప్పి దేవతలు చెప్తారు. అయితే నేనైతే ఒప్పుకోను, గురువు ఆజ్ఞ ఇస్తేనే నేను తింటాను, ఇది గురువుకు సమర్పించిన తర్వాత నేను తింటాను అంటాడు. అప్పుడు ఆ భక్తికి వాళ్ళు మెచ్చి చూపిస్తారు. చూపు ఇవ్వంగానే చూపు వస్తుంది, అతన్ని బయటికి తీస్తారు. అక్కడి నుంచి గురువుగారి దగ్గరికి వస్తారు. అశ్విని దేవతలు వెళ్ళిపోతారు ఇంకా. అయితే అశ్విని దేవతలు ఏంటంటే, ఆ చూపు వచ్చింది గురు భక్తికి మెచ్చి అతనికి ఇంకా జ్ఞానాన్ని ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఆశ్రమానికి శిష్యుడు చేరుకుంటాడు. చేరుకున్న తర్వాత అప్పుడు గురువుగారు మెచ్చుకొని జ్ఞానము శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ నీ భక్తికి మెచ్చి నీకు ఆల్రెడీ వచ్చేసాయి, ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు అని చెప్పి గురువుగారి దగ్గర ఏదైతే ఉందో జ్ఞాన సంపదని మొత్తం అతనికి దారపోస్తారు. అది గురు శిష్య సంబంధం. అంటే అతను ధర్మాన్ని ఎక్కడ తప్పలేదు. శిష్యుడు గురువు చెప్పింది చెప్పినట్టే ఫాలో అయ్యాడు. అందుకే అతనికి జ్ఞాన సంపదగా అతను ఒక మహర్షి అయిపోయాడు. అయితే ఆయనే ఉపమన్యుడే ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి శివదీక్షని ప్రసాదించాడు. ఆయన ఒక మహర్షి అయిపోయిన తర్వాత, ఉపమన్య మహర్షి అయిన తర్వాత ద్వాపర యుగంలో కృష్ణునికి శివదీక్ష ఇచ్చి దీక్షాపరుడవుతాడనమాట. అది అంత గొప్ప ఉపమానాన్ని మనకి మహాభారతంలో అందించడం జరిగింది. గురు శిష్య సంబంధం అంటే గురువు ఏదైతే మనకి బోధిస్తారో అది తూచా తప్పకుండా ఆ ధర్మ మార్గంలో మనం వెళ్ళాలి. అదే నిస్వార్థము అంటారు చూసారా, నిస్వార్థ సేవ. స్వార్థం నిస్వార్థం. నిస్వార్థంగా అంటే ఇప్పుడు మన అమ్మగారు సీతమ్మ గారు, అమ్మగారు, అయ్యగారు నిస్వార్థంగానే ఉన్నారు, భక్తులకు అందించారు. వారు ఎప్పుడూ వాళ్ళు ఎప్పుడూ స్వార్థం లేదు వారికి, నిస్వార్థంగా ఉండి సేవ చేశారు కాబట్టే ఈ రోజుకి మనం వాళ్ళని ఎదురుగా పెట్టుకొని గురువులుగా పూజించుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా స్వార్థము అన్నది అంటే నాకే కావాలి, నా వరకే ఉండాలి, నేనే మొత్తం అది అన్నది తీసేయాలి మనం. ఎందుకంటే మనం ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి ఆ నేను తీసేయాలి. నిస్వార్థాన్ని మనము తీసుకొని స్వార్థాన్ని వదిలేయాలి. అప్పుడే ఎంత నిస్వార్థ సేవ చేస్తాము అన్నది మనము తెలుసుకొని, ఇందాక గురువుగారు చెప్పారు సేవ అన్నది ఏ విధంగా ఉండాలి అన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్లా నిస్వార్థంగా సేవ చేసి గురు పాదాలకు అర్పించుకోవాలని చెప్పేసి, ఎప్పుడు కూడా పాదాలని వదిలిపెట్టకూడదు, ధర్మబద్ధంగా జీవించాలని చెప్పేసి కోరుతూ స్వస్తి. జై అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై గురు. జై అచల సద్గురు బ్రహ్మ మహారాజుకు. మరి చంద్రశేఖర్ గారు గురు శిష్యులు ఎలా ఉండాలి అనేదానికి అంటే, గురువు చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఏం చేయాలి? శిష్యుడు ఏం చేయాలి? గురువు చెప్పింది చెప్పినట్లు చేయాలి. ఒకటి చెబితే ఇంకోటి చేయకూడదు. గురువు ఒకటి చెబితే ఇంకోటి చేయకూడదు. ఏ రీతి వినుమంటే ఆ రీతి వినియేద మీరానతివ్వండి తోరమో ఈ బోధ లెస్సాగ వినుడి ఆజ్ఞకు మీరా లేదు కనుగొనుడి అని చెప్పాడు. గురువు యొక్క ఆజ్ఞను మీరకుండా ఏ శిష్యుడైతే నడుచుకుంటాడో వాడు ఖచ్చితంగా గురు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదని మరి మహాభారతం అనుశాసనిక పర్వంలో ఉన్నటువంటి ఉపమన్యుడు దౌమ్యుడు అనేటువంటి ఉదంతం ద్వారా చంద్రశేఖర్ గారు మనకు చాలా చక్కగా వివరించారు. చాలా సంతోషం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.